హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇడ్లీలో తయారు చేసుకునే పల్లీ చట్నీ గురించి చూపించబోతున్నాను. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఒక 2 గుప్పులు పల్లీలు వేసుకోవాలి. ఇవి పచ్చివి కాబట్టి వేపుకోవాలి, లేకపోతే వేపుకోవాల్సిన లేదు. చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కొంచెం కలర్ మారుతుంది అనగానే మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి తిరుమూతని యాడ్ చేసుకోవాలి. తిరుమూత, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా వేపుకున్న తర్వాత మనం దాంట్లోకి ఇలా శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. శనగపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మనం దించేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. చూడండి, చింతపండుని నీళ్ళలో కడుక్కొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి ముక్కలు కోసుకోవాలి. ఒక అరచిప్ప కొబ్బరి ముక్కలు, ఇంకా కొంచెం అల్లం వేసుకుంటే మంచిది. చూడండి, అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఒక 5 మినిట్స్ అలా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చట్నీ అయితే మిక్సీ పట్టేసాం కదా. ఇప్పుడు మనం దీంట్లోకి తిరుమూత వేసుకోవాలి. వేరే గిన్నెలో ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకొని కొంచెం తిరుమూత దినుసులు వేసి కరివేపాకు వేసుకొని తిరుమూత దీంట్లో వేసేసుకొని యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. దీంట్లో అల్లం వేయటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏదైనా వాతం ఉంటే పోతుంది. ఇడ్లీలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.